హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ శుభవార్త. వృద్ధులకి, వితంతులకి, వికలాంగులకి ప్రతి ఒక్కరికి కూడా ఆసరా చేత పెన్షన్లు అయితే భారీగా అయితే పెంచారు. మరి కొత్త వారికైనా, మరి పాత వారికైనా, కొత్త వారికా, మరి కొత్త వారికి కూడా ఎప్పుడు ఇస్తున్నారు తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ వల్లనే వీడియో అనేది, ఇన్ఫర్మేషన్ అనేది అందరి ముందరికి వెళ్ళి చూపిస్తుంది. మీకు నచ్చని లైక్ చేయండి, నచ్చుకుంటే డిస్లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ అనేది లైక్ చేయడం వల్లనే అందరికీ చేరుతుంది. ఇక ప్రతి ఒక్కరికి తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆసరా చేయుత పెన్షన్లు అయితే భారీగా అయితే పెంచారు. 7 కోట్ల అప్పు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరికి కూడా ఆసరా కల్పిస్తామనేసి కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరి యొక్క వాళ్ళకు కూడా ఇక సహాయం చేయాలి అనేసి, వాళ్ళకి సరిపోవట్లేదు అనేసి ప్రతి ఒక్క వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి భారీగా అయితే రూ. 4,000 వరకు అయితే పెంచడం జరిగింది. వికలాంగులకు మాత్రం రూ. 6,000 పెంచారు. మరి పాతవారికి మాత్రం 2016 లోపు పెన్షన్ లబ్ధిదారులు ఉన్న వారికి మాత్రమే ఇప్పుడైతే ఫిబ్రవరి నుంచి అయితే పెంచడం జరిగింది. కానీ ఫిబ్రవరిలో పెంచడం వల్ల ఫిబ్రవరికి ఇవ్వడం అని జరగదండి. మొత్తం నెల నిండిన తర్వాత, ఫిబ్రవరి మంత్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మార్చి నెలలో, మార్చ్ 1 నుంచి 10th లోపు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే కొత్త వారికి మాత్రం ఇంటింటి సర్వే చేసిన తర్వాత వాళ్ళకు వెరిఫికేషన్ అయినాక వాళ్ళకు కూడా ఇస్తామనేసి చెప్పడం జరిగింది. చూసారు కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ వల్లనే వీడియో ఇన్ఫర్మేషన్ అందరికీ వెళ్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.